గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లక్ష్మూర్తి. అందరూ బాగున్నారా? మరి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నిన్న కూడా ఒక బర్త్డేకి వెళ్ళాము, మా సిస్టర్ వాళ్ళ కొడుకుది. ఈరోజు అయితే ఫంక్షన్స్ ఎక్కువ లేవు, కాకపోతే మా బాబుకు ఎగ్జామ్ ఉంది, ఎంసెట్, దానికి వెళ్ళాలి. లక్ష్మి, ఏం చేసాం ఈరోజు? టీ చేసినాం. ఓకే ఓకే. చాలా రోజులకు చేసినావు కదా అంబలి? రోజు చేతం అంటే ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, అట్లని హడావుడిగా ఏదో ఒక చిన్న అన్నం కూర రొట్టె చేసుకొని వెళ్ళిపోతుంది కదా. టీ పెట్టే బదులు ఇది పెట్టాలి. అదే పెడతాం. ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. అదే కూడా హెల్త్ బాగాలేదు, అది ఆమె అమ్మలే అడుగుతుంది. అన్నము అట్లాంటి రోజు బాగాలేదని తింటలేదు అని అంబలి చేసినాం అందుకోసం అని. అందరం తాగుతాం కానీ. అవును, అంబలి చాలా హెల్త్కి మంచిది కదా. మరి రాగి పిండితో చేస్తాం కదా. ఇంకా పూర్వకాలం అయితే ఇంకా దాన్ని దంచి ఇంకా వేరే ప్రాసెస్లో చేసేవాళ్ళు. ఇప్పుడేం మనం రెడీమేడ్ అప్పటిదప్పుడు చేసి కలి అంటారు, కలి వేసి అందులో మనమేమో నేనైతే గంజితోనే చేస్తాయి. అవును, కలితో చేస్తే పుల్లగా అట్లా బాగుంటది, చాలా ఇష్టపడుతుంది. అవును. ఇప్పుడేమో రెడీమేడ్ టైప్లో అప్పదప్పు చేస్తున్నాము. పిండి కొనుక్కొచ్చుకోవడం, అవును, గంజా వాటర్ పెట్టి చేయడం. అవును, ఇప్పుడైతే అట్లా చేస్తలేదు కదా. అప్పట్లో అయితే చాలా దాన్ని దంచి లేకపోతే రుబ్బి ఆ టైప్లో చేసేవాళ్ళం. జొన్నలు కూడా మా దగ్గర కూడా జొన్నలతో చేసేవాళ్ళు. జొన్నలను అంటే పిండి టైప్లో కాకుండా కొంచెం రఫ్గా చేసి పులిగా పెట్టేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు. పుల్లగా చాలా పుల్లగా ఉంటుండే. నాకు అంత అప్పట్లో అంత ఇష్టం అనిపించకుండే చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదే టేస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మా అమ్మ వాళ్ళు గిట్ట చాలా ఇష్టంగా తాగుతుంది. అప్పట్లో పెద్ద మనుషులు కొంతమంది ఒక దగ్గర వచ్చేవాళ్ళు రెగ్యులర్గా. అప్పుడు కదా ఆర్థికంగా ఇబ్బందులు, ఇంతగానం సౌకర్యాలు లేవు కదా, తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇట్లా కొంతమంది అంబలికి కూడా తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అంబలికి చేస్తే కొంచెం పోయిందమ్మా అంట అని. అంటే అది టేస్ట్గా ఉంటుంది కదా. కొంచెం తాగితే కడుపులో అసలు అవుతుంది. అప్పట్లో అన్నం తొందరగా పెట్టుకొని మనలాకి ఇప్పుడు తినేటట్లు తినడానికి ఉండకుండేదంట కదా. అవును. అట్లానే ఫస్ట్ గంజి అంబలి, తర్వాత రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళంట. మా తాతకైతే జ్వరం వస్తే అంబలే గాయమంటున్నాడంట. మా అమ్మ చెప్తుండే. అత్తమ్మ కూడా హెల్త్ బాగాలేకుండా ఏమని ఉంటే జైరా జావ చేయరా అంటుండే. ఇట్లా రోజుగా జావ చేయరా, రాగి జావ చెయ్యి. అట్లా ఉంటే కొంచెం నోటికి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అని చాలా మంది అట్లనే అనేది. ఈరోజు ఫంక్షన్స్ ఏం లేవు కదా. నవదీప్కి అయితే ఎగ్జామ్ ఉంది మరి. అవును, ఈరోజు ఎగ్జామ్ ఫంక్షన్స్ ఉన్నా కూడా కంపల్సరీ లేదు. ఏం లేవు. నేను అక్కడ వెళ్ళాలి మధ్యాహ్నము. ఆలోపు నేను పరిగి వెళ్ళి మార్కెట్కి చేసుకొస్తా. మరి కూరగాయలు తీసుకొస్తా రోజు. అందుకే ఉల్లిగడ్డ శనగపప్పు చేసిన. కూరగాయలు ఏం లేవు. ఓకే, తీసుకురా. అన్ని కూరగాయలు తీసుకొస్తాం. మరి తీసుకొచ్చి నేను బాచిపల్లిలో పడ్డది ఎగ్జామ్స్ అంటారు, విఎన్ఆర్ కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజీ. ఆడికి వెళ్ళాలి, తొందరనే బయలుదేరాలి. ఎందుకంటే చెప్పలేము కదా, దూరం ఉన్నాము. తొందరగా వెళ్తే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కదా. ముందు పోతే సెంటర్ కాడికి కొంచెం బాగుంటుంది, మన హడావుడి కాకుండా ఇబ్బంది కాకుండా ఉంటుంది. నేను తొందరనే బయలుదేరుతా. మీకు మార్కెట్ తీసుకొచ్చి ఇచ్చేసి మేము వెళ్తాము. వెళ్ళి అక్కడ నిన్న లైవ్ చేయలేదు, మనం ఫంక్షన్కి వెళ్ళాము కదా. అవును, నైట్ లేవలేదు కదా వచ్చేసరికి. చాలా మంది ఫ్రెండ్స్ మిస్ అయినాం నిన్న. చాలా మంది మనకు రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళతోటి ఏదో మాట్లాడలేము, ఏదో కోల్పోయినట్టు అనిపించింది. వీలుంటే ఈరోజు వెళ్తా. నేను అక్కడ వెళ్ళినా సరే వెళ్తా. నువ్వు లేకుంటావు కదా. నేను ఎందుకంటే లేట్ అవుతుంది మళ్ళీ ఈరోజు కూడా రావడానికి. నైట్ లేట్ అవుతుంది. 3 నుంచి స్టార్ట్, 6 వరకు అక్కడ 10 అవుతుంది. ఇంకా కొంచెం లేట్ కూడా కావచ్చు. అందుకు
మధ్యాహ్నం నీకు వీలు ఉన్నప్పుడు వాడు ఎగ్జామ్ సెంటర్లో పోయినాక అప్పుడు ఒకసారి లైవ్ స్టార్ట్ చేస్తే పెట్టుకున్నాం. వీళ్ళున్న ఫ్రెండ్స్ వస్తారు కదా, మాట్లాడదాం. నేను మరి ఇప్పుడు ఇది అంబల్ తాగిన తర్వాత అన్నం గిట్ట తిన్న తర్వాత మార్కెట్కి వెళ్తా. రొట్టెలు చేస్తున్నావా? పిండి లేదు, ఈరోజు జొన్నలు చేసి పెడతా. ఓకే ఓకే. ఇక రేపు వేసుకురావడానికి అవుతుంది. ఓకే ఓకే, అట్లనే. సరే, ఈరోజు కొంచెం బిజీ. ఒకవేళ ఉంటే ఇప్పుడే చేసి వెళ్తే కూడా పెట్టు. ఇప్పుడు నేను పరిగిపోతావు కదా, మార్కెట్కి వెళ్తా కదా, పట్టు చేసి పెట్టు, తీసుకొస్తాను. పని అయిపోయింది, వంట అయిపోయింది. ఇక రొట్టెలు లేనందుకు తొందరగా అయిపోయింది. అవును, కానీ ఇక రొట్టెలు లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది కదా, అందుకోసం జొన్నలు చేసి పెట్టు. అందుకని నిన్న మమ్మీ అడిగిందని కూడా ఇక రొట్టె లేదన్నట్టు కూడా పూరి చేసిన. అవును, ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడాము కదా మనం అంతా, మరీ ఎక్కువ ఆయిల్ ఉంటుంది. నవ్వు అయితే అసలు తినడు, తింటే ఇక ఏదో ఒకటి రెండు తింటాడు. శరత్కు ఆరాధకి ఇష్టం పూరి. అందుకే జొన్నలు చేయి, మరి నేను తీసుకెళ్ళి రెడీ స్నానం అయ్యి రెడీ అయ్యే వరకు గిన్నెకి పట్టించుకొస్తా. పెట్టి నీ పని ఏందో చూసుకొని మార్కెట్ చేసుకొచ్చే వరకే చేస్తారు. అవును, అట్లా రెండు పనులు అయితే మరి చేసి పెట్టు. మరి సరే, చేస్తా పట్టు. ఇప్పుడైతే ఎగ్జామ్ కోసం బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పుడు శంకర్పల్లి నుంచి మీదుగా వెళ్ళాల్సి ఉంది. శంకర్పల్లిలో ఆయిల్ మిల్లో ఆయిల్ తీసుకోవాలి. న్యాచురల్గా మిషన్కి వేసిన ఆయిల్ ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్తాం ఆడికెళ్ళి. ఇప్పుడే శంకర్పల్లికి అయితే వచ్చాము. ఇది శంకర్పల్లి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పైనుంచి వెళ్ళి అక్కడ మిల్లులో ఆయిల్ తీసుకొని అటు నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. మధ్యాహ్నం వస్తుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి బాబుని ఎగ్జామ్ రాయించాలి. ఆయిల్ తీసుకొని బాబును ఎగ్జామ్ సెంటర్లో వదిలాను. వదిలినాక బాబు లంచ్ చేయకుండా వెళ్ళాడు. టైం అయింది. నేనైతే లంచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లంచ్ చేసినాము. మళ్ళీ బాబు వచ్చాక లంచ్ చేయించాను. ఈవినింగ్ అయ్యింది, నైటు. అక్కడ నుంచి బయలుదేరాము ఫ్రెండ్స్. ఔటర్ రింగ్ రోడ్డు పైన షాద్నగర్ వచ్చాము. ఎందుకంటే మా తమ్ముని మ్యారేజ్ అయింది కదా మొన్న. వాళ్ళు ఈరోజు బియ్యం వస్తున్నారు, వడి బియ్యము. దానికోసం అలా షాద్నగర్ మీదుగా రావాల్సి వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్పై. వడి బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మాకు, మా అక్క వాళ్ళకు, మా చెల్లెళ్ళకు, బావలకు అందరికీ కూడా మా చిన్నమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి బట్టలు తెచ్చి వడి బియ్యం అయితే పోసారు ఫ్రెండ్స్. వీళ్ళు మా కృష్ణబ్బా వాళ్ళ తమ్ముళ్ళు. వీళ్ళందరికీ కలిపి ఒకటేసారి వడి బియ్యం పోసారు. మా ఆరాధ్యను కూర్చోపని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది, కానీ ఆమె కూర్చోవట్లేదు. మా అక్క అయితే ఆ సందర్భానికి తగ్గట్టు ఏదో మాట్లాడుతుంది. తర్వాత మా కాకకు, మా చిన్నమ్మకు, అదేవిధంగా మా తమ్మునికి, మా మద్దలకి కూడా బియ్యం పోయడం జరిగింది. వీళ్ళు ఎంతో కష్టపడి అందరికీ బట్టలు తెచ్చి చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేశారు. చేసేది వ్యవసాయమైనా కానీ అందరి బంధువులను కలుపుకొని చాలా పెద్ద ఎత్తున పెళ్లి కార్యక్రమం మంచిగా చేశారు. మా తమ్ముడు నవ్వుతున్నాడు, ఏదో జోక్ వేశారు అందుకు. తర్వాత అందరం కలిసి సరదాగా ఒక వీడియో ఫోటో తీసుకున్నాము. మా అక్క, బావ, మేము, అదేవిధంగా మా చెల్లెళ్ళు, బావ వాళ్ళు, మా కాక, చిన్నమ్మ, మా తమ్ముడు, మదరు, అదేవిధంగా మా చెల్లెలు వాళ్ళ పెద్దత్త, పెద్ద మామ
వీళ్ళందరం కలిసి ఒక ఫోటో వీడియో తీసుకోవడం జరిగింది. ఇలాంటివి ఎరగడం వల్ల బంధుత్వాలు పెరుగుతాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.